సమ్మర్ లో ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను ఎక్కడున్నా అని చూస్తున్నారా? మేమైతే హాస్పిటల్ కి అయితే వచ్చాము. ఈసారి ఎండలైతే చాలా మండిపోతున్నాయి కదా, ఇంకా మా రిషాన్ కి అయితే జ్వరంతో పాటు సర్ది దగ్గు కూడా వచ్చాయి. ఇంకా ఇంట్లో ఎంత కవర్ చేద్దామని చూసినా కూడా, సిరప్స్ వేసి కవర్ చేద్దామని చూసినా కూడా తగ్గలేదు. ఇంకా హాస్పిటల్ కి అయితే తీసుకురావాల్సి వచ్చింది. ఇంకా కరీంనగర్ లో ఉన్న అమిత హాస్పిటల్ కి అయితే వచ్చాము. ఇంకా ఎప్పుడు కూడా ఇక్కడనే చెకప్ అయితే చేపిస్తాను రిషాన్ కి. ఎక్కువ అయితే నేను రిషాన్ అయితే హాస్పిటల్ కి అయితే తీసుకురాను, ఇంట్లోనే కవర్ చేస్తాను. కానీ ఈసారి అయితే 10-15 రోజులు అయిపోయింది, దగ్గు అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా మస్తు సతాయిస్తున్నాడు జలుబు వల్ల. ఇంకా అందుకనే హాస్పిటల్ కి అయితే తీసుకొచ్చాను. ఇంకా చెకప్ అయితే చేపించి ఇంకా మెడిసిన్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చాను. ఇంకా ఇన్ని టానిక్స్ రాసినా కూడా రిషాన్ కి అయితే అస్సలు ఇంకా దగ్గు అయితే తగ్గలేదు. మళ్ళీ 5 డేస్ కి మళ్ళీ తీసుకెళ్లాను హాస్పిటల్ కి. ఈసారి అయితే ఇంజెక్షన్స్ అయితే రాశారు యాంటీబయాటిక్ వి. ఇంకా ఫస్ట్ టైం అయితే రిషాన్ కి అయితే 10 ఇంజెక్షన్స్ అయితే రాశారు. ఇంకా మార్నింగ్ నైట్ 2 ఇంజెక్షన్లు అయితే వేయించుతున్నాను. ఇంకా ఈసారి దగ్గు తగ్గుతుందో తగ్గదో తెలియదు. ఈ సమ్మర్ లో మా ఇంట్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. ఈ ఎండలు కొంచెం తగ్గేంత వరకు అయితే అందరూ అయితే జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్